ఇక్కడ మీకు అన్ని ఐటమ్స్ దొరికితే మీరు ఏం తెచ్చుకోకపోయినా పర్లేదు. ఇక్కడ మేము తోటలో ఒక చెట్టు కింద జస్ట్ ఓన్లీ చెట్టు కింద వండుకుంటున్నందుకే ఒక 550 ఛార్జ్ చేస్తున్నారు. మా దాంట్లో 2 లెవర్లు ఎత్తేసాడంటే మా వాళ్ళందరూ గోల పెడుతున్నారు. ఇక్కడ ఓన్లీ ఐస్ క్రీమ్ అడిగితేనే 10 రూపాయలు 20 రూపాయలు చెప్తున్నాడు. ఇందాక నాకు ఒక పెద్ద పాము కనిపించింది. అయ్య బాబోయ్, ఎంత ఉంది ఏకంగానే పాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్ తెలుగు వైబ్స్. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి 2 వారాల క్రితం ప్రయాణం చేసిన తలుపులమ్మల అవర్ ట్రిప్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. మొత్తం 11 మంది ఒక వ్యాన్లో వెళ్ళాం. మేము వెళ్ళే దారిలోనే మాకు రాజమండ్రి అండ్ అన్నవరం కూడా వస్తాయి. మధ్యలో ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగి టిఫిన్ చేద్దామని అనుకున్నాం. అక్కడ టిఫిన్ చేసాం, టేస్ట్ అయితే బాగానే ఉంది. అక్కడ నుండి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. తర్వాత రోడ్లో కోళ్ళు తీసుకుందామని ఆగాము. అక్కడ మాకు కోడి కేజీ ఒకటి 120 పట్టది. అలా 5 కోళ్ళు తీసుకున్నాం. 4 కోళ్ళు అక్కడే కట్ చేయించేసాం. ఒక కోడి గుడి దగ్గర కట్ చేద్దాం అనుకున్నాం. దారిలో చాలామంది టెంపుల్కి వెళ్ళడం చూశాను. ఫేమస్ అంటే ఆ టెంపుల్ నాకు కూడా ఏం తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను. గుడి దగ్గరికి వెళ్ళి వ్యాన్ పక్కకు పార్క్ చేసాం. అక్కడ ట్యాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ అమ్మవారు ఈ టైంలో చాలా ఫేమస్ అని చెప్పారు. ఈ కొండపైకి ఇంకో గుడి ఉందంట, నాకు తెలియలేదు. ఇంకా ఆ గుడి చూడకుండానే వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్ చిన్న షాపింగ్ చేయాలని ఆగారు, కాకపోతే అక్కడ ఏం కొనలేదు. నా చేతిలో ఉన్న కోడి ఎక్కడ కట్ చేయాలని షాప్స్ అన్నీ వెతికేసాం. ఇక్కడ ఒక్క కోడి కట్ చేయడానికి 50 రూపీస్ అంట. ఇక్కడ కోడైనా మేకన్నా కట్ చేయించుకుంటే జాగ్రత్తగా చూడండి, లేకపోతే సగం మొక్కలు చెక్కేస్తారు. మేము కట్ చేయించిన కోడిలో లివర్ లేదని మా వాళ్ళందరూ గోలెట్టేశారు. తర్వాత మళ్ళీ కొండ కిందకు వెళ్ళిపోయాం. అక్కడ చెట్టు కింద కూర్చుని వండుకోవడానికి అండ్ కొనంత సామాన్లు కొనంత వాటర్ తేడానికి 550 రూపీస్ ఛార్జ్ చేశారు. మీరు సరిగ్గా మాట్లాడకపోతే 5,000 బిల్ చెప్తారు. మీరు సరిగ్గా మాట్లాడడం రావాలి. ఇక్కడ అందరూ పని చేస్తుంటే నేను మాత్రం వీడియోలు తీసుకుంటూ మామిడికాయ కోసుకుని తింటున్నాను. ఇక్కడ 2 లీటర్స్ డ్రింక్ బాటిల్ మీద 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, ఎందుకంటే పాట పాడుకున్నాం అని అంటున్నారు. ఇక్కడ కూలింగ్ వాటర్ టిన్ ఒకటి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సెకండ్ టైం వద్దాం అనుకుంటే ఇంటికాడ అన్ని సామాన్లు కొనుక్కొని తెచ్చుకుంటారు. ఇక్కడ మీకు అన్ని ఐటమ్స్ దొరికితే మీరు ఏం తెచ్చుకోకపోయినా పర్లేదు. కోళ్ళు ఇవన్నీ ఇక్కడే దొరికితే, కాకపోతే మీరు మీ దగ్గరలో కొనుక్కునే దానికన్నా ఇక్కడ కాస్త ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ లేకపోతే 5 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మేము తోటలో ఒక చెట్టు కింద జస్ట్ ఓన్లీ చెట్టు కింద వండుకుంటున్నందుకే ఒక 550 ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు చెట్టు కింద వండుకుంటే ఎంత ఛార్జ్ చేస్తారు ఏమో. మామూలుగా చెప్పడం అయితే వాళ్ళు స్టార్టింగ్లో 1000 రూపాయలు చెప్తారు. ఓర తెచ్చేస్తాను, అది తెచ్చేస్తాను, ఇది తెచ్చేస్తాను అంటారు. వంట మనుషులు కూడా మీకు ఎక్కడే దొరుకుతారు. నేను వంట చేస్తానని మీ దగ్గర వచ్చి అడుగుతారు. సో కాస్త చూసుకుని బేరాలు ఆడుకోవడం బెస్ట్ ఏమో. మేమైతే కుర్రోళ్ళం వచ్చాం కాబట్టి ఏదో అలాగా 550 1000 రూపాయలు చెప్తే ఆవిడ 550కి ఒప్పించాము. ఇలా చెట్టు కింద బరకం వేసుకుని మేము చేసుకునేలాగా, మేమే వంటలు చేసుకునేలాగా మేము 550కి ఒప్పించాము. వాటర్ ఆళ్ళేస్తారు. ఇక్కడ స్టార్టింగ్లో మేము వచ్చాం, తర్వాత జాయిగా చాలామంది రావడం మొదలుపెట్టారు. ఇక్కడ తోటలోకి అయితే చాలా దోమలు ఎక్కువైపోయినాయి. సో జనాలు వస్తున్నారని నేను కూడా సరిగ్గా వీడియోలు రికార్డ్ చేయట్లేదు. ఇక్కడ దేవుళ్ళకి నైవేద్యం పెట్టేటప్పుడు కాస్త కోళ్ళు ఇలాంటివి కాస్త చూసుకుని కోయించండి, లేకపోతే మా దాంట్లో 2 లెవర్లు ఎత్తేసాడంటే మా వాళ్ళందరూ గోల పెడుతున్నారు. సో మీరు కూడా కాస్త చూసుకుని కోయించండి. మీరు ఎప్పుడన్నా ఈ ఊరు తలుపులమ్మలో వచ్చుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని కూడా కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ కూడా క్లిక్ చేసి మనకి సపోర్ట్ ఇస్తే మంచిగా బాగుంటుంది. ఇక్కడ ఓన్లీ ఐస్ క్రీమ్ అడిగితేనే 10 రూపాయలు 20 రూపాయలు చెప్తున్నాడు. సో మీరు ఐటమ్స్ అన్నీ ఇంటిగడ్డ దగ్గర నుండి ఏదన్నా తినే ఐటమ్స్ అన్నా ఏదన్నా తెచ్చుకుంటే మీ ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవడం బెస్ట్. ఇక్కడ కొంటే 10కి 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి కొనుక్కోవాల్సి వస్తుంది. సో మీ ఇంటి దగ్గర నుండి తెచ్చుకోండి. ఇక్కడ క్లైమేట్ అన్నీ చాలా బాగుంటాయి, కాకపోతే ఐటమ్స్ రేట్లు ఇవన్నీ కాస్త ఎక్కువ ఉంటాయి. ఎక్కడన్నా అంతేలే, గుడ్ల దగ్గర కాస్త ఐటమ్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి, కాకపోతే ఇక్కడ మరీ ఎక్కువ. 10 రూపాయల ఐస్ క్రీమ్ 20 రూపాయలు చెప్తున్నాడు. ఇక్కడికి అయితే నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. నేను ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. ఈ వ్లాగ్స్ని ఎంజాయ్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
కాకపోతే నేను వీడియో క్లిప్స్ రికార్డ్ చేస్తున్నాను కదా, దానికి కాస్త వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎందుకంటే నాకు మా ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం సరిగ్గా రాదు. కాస్త అర్థం చేసుకుని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేస్తే మనకు కూడా కాస్త బూస్టప్ కింద ఉంటుంది. ఇక్కడైతే బాగానే ఎంజాయ్ చేసాం. బట్ ఎవరన్నా ఇక్కడికి వచ్చేలా ఉంటే, తలుపులంలో వచ్చేలా ఉంటే మ్యాక్సిమం ప్రతి ఐటమ్ మీ ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ సగానికి సగం రేట్లు ఎక్స్ట్రా వేసి చెప్తున్నాడు. మీకు వాటర్ టిన్ను, కూలింగ్ వాటర్ టిన్ ఉంటాయి కదా, అందులో ఓన్లీ వాటరే 100 రూపీస్ అంట. ఇంటికాడ 50 రూపీస్ ఎంత ఉంటుంది, 45 రూపీస్. ఇక్కడ 100 రూపీస్ అంట. అలా ఎన్ని కొనుక్కోగలం? సో ప్రతిదీ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మీ ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ అన్నీ బాగుంటాయి, కాకపోతే అన్నీ రేట్ ఎక్కువ, బాగా రేట్ ఎక్కువ. మనం ఇంటి దగ్గర కొనుక్కునే దానికి ఇక్కడికి చాలా రేట్ ఎక్కువ. మామూలు టెంపుల్స్ దగ్గర అయితే ఒక 5-10 రూపీస్ మ్యాక్సిమం ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఇక్కడ మరి 20-30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఎంత వీలైతే అంత మీ ఇంటి దగ్గర నుండే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మరీ దారుణంగా చెప్తున్నారు ఇక్కడ రేట్లన్నీ. నేను అలా తిరిగి వచ్చాను. మా వాళ్ళ దగ్గరికి ఒక ఆవిడ వచ్చి డబ్బులు అడుగుతుందంట. భోజనం పెడతాం అంటే, చికెన్ కర్రీ బిర్యానీ పెడతామంటే వద్దు, నాకు డబ్బులే కావాలా అంటుందంట. ఇక్కడ బాగా లోపలికి వచ్చినప్పుడు కాస్త పాములు ఇలాంటివి ఉంటాయి, చూసుకోండి. ఇందాక నాకు ఒక పెద్ద పాము కనిపించింది. అయ్య బాబోయ్, ఎంత ఉంది ఏకంగానే పాము, పెద్ద పాము కనిపించింది. మీరు ఇక్కడ బాగా లోపలికి వస్తే అన్ని మామిడి చెట్లు ఉంటాయి. నేను ఇక్కడ స్టిక్ కట్టుకుని ఇదిగోండి ఇలా స్టిక్ కట్టుకుని వెళ్తున్నాను. ఏమన్నా నాకు పెద్ద పాము కనిపించింది కదా, ఆ పాములు ఏమన్నా వస్తే సౌండ్ చేస్తే వెళ్ళిపోతాయి కదా అని నాకు అసలుకే ఇందాక జరిగిన దానికే కాస్త భయంగా ఉంది పాముని చూసినందుకు. సో మీరు కూడా స్టిక్ కట్టుకొని సౌండ్ చేస్తాయి, వెళ్ళిపోతాయి. సో అండ్ ఎంత లోపలికి వచ్చేటప్పుడు కాస్త చూసుకుని వెళ్ళండి. ఇక్కడ అన్నీ మామిడి చెట్లు ఉన్నాయి, చాలా మట్టుకి మామిడి చెట్లే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే తలుపులంలో వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.